దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి నిజంగా మరొక నూతన దినములో అద్భుతంగా పరిశుద్ధ దినాన వేక్కునే రీతిగా ఆయన పాద సముఖములు నిలబెట్టిన విధానం బట్టి ప్రభు ఉన్నతమైన నామమును ఘనత కలుగును గాక. మరి 3వ మాసంలో 15వ దినం. ఎంత రోజులు వేగంగా గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు అలాగే మనంత రెక్కల చట్టం దాస్తూ ఉంటున్నాడు. అందుని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయ జనాంగం అందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి అధ్యాత్మిక కార్యక్రమంలో మనమంతా కలిసి ప్రభువుని స్తుతిద్దాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ సగంలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించండి. వాక్య ధ్యానంలో పాలిపక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగుణుడ, సర్వాధిపతి స్తోత్ర. తిరిగి నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన్ని వేక్కునే ఇటు రీతిగా నీ పాద సముఖం నిలబెట్టాం. ఆత్మీయమైనటువంటి మాటల చేత ఆధ్యాత్మిక మనం బలపరుచును స్తుతులు చెల్లిస్తుంది. ఏదైనా కూడా అటు కృప నీ నడిపింపు దయచేది. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా చెప్తున్నట్లుగా మనం గమనించాం. చాలా మందిలో ఎదుటివాని కంటే నేను ఎక్కువగా తెలుసుకోవాలి, ఎదుటివాని కంటే ముందుండాలి, ఎదుటివాని కంటే ఎక్కువ పని చేయాలి, మంచిదే, అలాంటి పట్టుదల కలిగి ఉండాలనేది దీని యొక్క సారాంశం. చూడు, మరి మనము సముద్రపు లోతుల్లోకి వెళ్లకుండా లంగరు వేసుకొని రేవుకే పరిమితమైనట్లయితే, ఒడ్డునే ఉండిపోతే ఆ లంగరును తెంపి నిన్ను సముద్రపు మధ్యలోనికి త్రోసివేయడానికి దేవుడు తుఫాన్ రప్పిస్తాడు. వీళ్ళరా, మనము మన జీవితాన్ని దేవుని మీద వేసి ఆయన మీద మోపి ఆయన ఉద్దేశాలనే అనేటువంటి అలల మీద ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనము చూడవలసినటువంటి ప్రతి దానిని చూసే విధంగా మన నేత్రాలు తెరుచుకుంటాయి. దేవుని స్తోత్రం చెప్పిన కదా, హల్లెలూయా. మనము యేసుప్రభు వారు నా కొరకు రక్తం చెందించాడు, ఆయన నా కొరకు ప్రాణత్యాగం చేశాడు కనుక ఆయనే నా రక్షకుడు అని మనము నిజముగా నమ్మినట్లయితే, ఏమండి, మన జీవితాల్లోకైనా ఆహ్వానించినట్లయితే మనము ఆ రేవు దరిదాపులో ఉన్నటువంటి ప్రశాంత జలాల నుండి సంతోషంగా కాలం గడపాలని కోరుకోకూడదు. మరి ఏం చేయాలనంటే, మనము రేవు దాటి సుదూరపు లోతుల్లోకి వెళ్ళి మనంతట మనమే అన్వేషణ కొనసాగించాలి. అప్పుడు మనకు ఆధ్యాత్మికమైనటువంటి అంతర్దృష్టి అనేది కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మనకి రావాలి. అంటే దేవుడు మనం నడిపిస్తూ ఉంటున్నప్పుడు మనం చేసిన పని తర్వాత ఏం చేయాలి. అందుకే ప్రారంభంలో చెప్పాను, ఎదుటివారి కంటే ఎక్కువగా తెలుసుకోవడానికి పట్టుదల కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. మనము ఏదైనా, చాలా మందికి ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనలో ఇంకా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస అధికమవుతుంది, రెట్టింపు అవుతుంది. ఏ ఏ విషయాల్లో నువ్వు మందుగొడిగా ఉన్నావో, ఏ ఏ విషయాల్లో నువ్వు అలసత్వంతో ఉన్నావో, ఎక్కడ నీలో ఆధ్యాత్మికత నిరాసక్తత మొదలయ్యిందో నీవే పరీక్షించుకోవాలి. కారణం నీకే తెలుస్తాడు. వాక్యం చెప్తున్న మాటలు, ఏమండి, ఏం చెయ్యాలో నీకు తెలుసు కూడా మనము దాన్ని చేయలేకపోవడమే దీనికి కారణమని ఎవ్వరు చెప్పకుండానే మనంతట మనమే దాన్ని తెలుసుకోగలుగుతాం. మనం చేయలేకపోవడం గల కారణం ఏంటనంటే, నీలో నాలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తి మరియు ఉత్తేజం అనేది లోపించటమే చేయలేకపోవడం గల కారణం. మనలో ఆధ్యాత్మిక క్రమశిక్షణ లోపించటమే, మనలో అంతర్దృష్టి మరియు వివేచన కొరవడం వల్ల సమస్యలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు మనము ఆధ్యాత్మిక సుడిగుండంలో కొట్టుమిట్టాడే పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నాం.
ఎస్, అందుకే మాట, ఈ సంగతులన్నీ మీకు తెలుసు కాబట్టి చేయండి. అవి చేస్తే మీరు ధన్యులవుతారండి. ఏమండి, ఆధ్యాత్మికంగా జ్ఞాన వివేచనలను సంపాదించుకోవడానికి ఒకవేళ మనం తిరస్కరిస్తే ప్రమాదంలో పడిపోతాం. ఎవరైనా నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక మంచి సూచన ఇచ్చినప్పుడు, ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు దాన్ని తిరస్కరించొద్దు, స్వీకరించి దాన్ని ప్రమాదం నుండి తప్పించబడతాం. ఒకవేళ దాన్ని స్వీకరించలేదు, అది అవసరం లేదని చెప్పి తిరస్కరించామనుకోండి, ప్రమాదంలో పడిపోయే అవకాశం లేకపోలేదు. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూస్తే అక్కడ నిజమైనటువంటి యథార్థతను కనబడతా ఉంటది. మనలో ఉన్న యథార్థత నిజమైనదో కాదో తేలిక కనిపెట్టవచ్చు ఆ వచనం చదివితే. మనం ఏదో త్యాగపరుడిలా కనబడాలని, జ్ఞానవంతుల్లా కనబడాలని మనకు మనమే అవకాశాన్ని కల్పించుకోవడం నకిలీ విధేయత అంటారు దాన్ని. మనలో ఉన్నటువంటి కుతూహలాన్ని, ఏమండి, అమితాసక్తిని చూసి మనము జ్ఞానులమని ఇతరులకు పొరపాటు పడి ఉండొచ్చు. ఇతరులు ఆధ్యాత్మిక లక్ష్యం వైపు నడవడం కష్టతరమైనదే, కానీ అసాధ్యమైనది కాదండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్యాగం వేరు, ఆధ్యాత్మిక లక్ష్యము వేరు, రెండు ఒకటి కాదు. ఆధ్యాత్మిక వివేచన త్యాగం కంటే ఎన్నో రెట్లు గొప్పది. ఏమండి, గమనించాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నువ్వు తెలుసుకున్నావు. నీ నుండి, నీ పట్ల దేవునికి ఏ ఉద్దేశాలు ఉన్నాయో ఆయన ప్రణాళిక కనుక్కున్నావా? ఎప్పుడైతే అలా తెలుసుకుంటావో, ఏమండి, నీవు తెలుసుకున్నప్పుడు ఏం చేయగలదు తెలుసా? ఆయన ఉద్దేశాలను, ఆయన ప్రణాళికను చాలా సులభంగా నెరవేర్చుకోగలరు. ఎందుకంటే ప్రియులారా, గమనించాలి, ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని, అనగా గత జీవితాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో నీ ఊహకు అందదు అది. అందుకే అంటున్నాడు, ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని నెడలా వాడు తెలుసుకుంటాడంటే ఉదయకాల సమయం. కనుక ఉదయకాల సమయంలో వీళ్ళ వాక్యానుసారమైనటువంటి విధానం మనలో రావాలి. దేవుని నడిపింపు ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన మనకు ఏదైతే తెలిపాడో వాటిని చేయగలగాలి. చేస్తే ధన్యుల వస్తు నిలబడతారు. కనుక ఉదయకాల సమయంలో యోహాను భక్తుడు చెప్తున్నట్లుగా మనమందరం కూడా ఈ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ప్రభువుకు అనుకూలమైన జీవితాన్ని విధేయత కలిగి ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధిపతి, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ద్వారా అనేక లోతైన సత్యాలు నీ దాసునికి నింపి జ్ఞానముతో నడిపిస్తున్నావు. ఇది నా సొంత జ్ఞానం కాదు, నా వివేచన కాదు, కేవలం మీరు ఇచ్చే కృపే. అందరూ బట్టి స్తుతులు చెల్లిస్తూ భరిత కార్యక్రమాన్ని బలపరచండి. అనేకమైన బిడ్డలను పాలుభాషలు చేయండి. ఆధ్యాత్మికంగా బలపడడం కృప చూపించండి. ఘనత మహిమ మీరే పొందండి. యేసయ్య నామమున తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల మనందరికీ తోడేండు నడిపించును గాక. ఆమేన్.